హాయ్ అండి. ఈరోజు కొబ్బరి చికెను కూర వండుకుంటానండి. అంటే ఫ్రై లాగా చేసుకుంటానండి, గుజ్జు గుజ్జుగా. ఇదండి, నేను ఇంత ఉల్లిపాయ తీసుకున్నాను, ఒక ఎల్లుల్లిపాయ తీసుకున్నాను, ఇంత అల్లం తీసుకున్నాను, 4-5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఈ 4 కాడనండి ముద్దలాగా నేను మిక్సీ పెట్టుకుంటానండి. కొబ్బరి కాడనండి నేను దీంట్లో సగం వేసుకుంటాను. అర్ధ కిలో చికెన్ అండి. దీంట్లో ఉప్పు, కారము, పసుపు వేసుకుని కలుపుకుంటానండి. కొత్తిమీర, కరివేపాకండి, ఎంటమెట్టుకేనండి. చేసుకుందామండి. చికెన్లో ఉప్పు అండి కలుపుకుని అట్టు పెట్టుకున్నాము. కారము ఒక స్పూను నేను కూరలో వేసుకుంటానండి. ఇంత పసుపు అండి. ఈ 3 కలుపుకోవాలండి. శుభ్రంగా కలుపుకుని అట్టు పెట్టుకుందాము. కాసేపు నానిద్ది. ఇట్లా ఇగండి, నేను కొబ్బరిను ఇట్లా తక్కువ అంటే కచ్చాపచ్చిగా నూరుకున్నానండి. పసుపు, ఉప్పు అన్నీ కలుపుకున్నానండి. ఇదిగోండి, అల్లము, పచ్చిమిరకాయలు, ఎల్లుల్లిపాయలు అన్నీ ముద్ద కట్టుకున్నానండి. అల్లము, ఎల్లుల్లిపాయ, ఉల్లిపాయ అన్నీ కాడ కూర వండుకున్నా. పొయ్యి అంటించుకున్నామండి. నేను వండుకుంటాకి నేను ఈ కళాయి పెట్టుకున్నాను. సరిపడా నూనె పోసుకోవాలండి. కొన్ని మసాలాలండి, కొద్దిగా జీలకర్ర, ఒక స్పూను పసుపు అండి. నూరుకున్న ముద్ద తిప్పుకున్నామండి, కలబెట్టుకున్నాము. కొద్దిగా వేగాలండి. కరివేపాకండి, కొత్తిమీర, చికెన్ అండి కలబెట్టుకున్నామండి. కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్నాక మూత పెట్టుకున్నాము. నీరంతా రావాలండి, మగ్గాలి. ఇప్పుడండి కొద్దిగా ఉప్పు ఇందాడ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకోండి. అంటే చికెన్లో కలుపుకున్నాం కదండి. నేను స్పూను కారము. ఇప్పుడు మనము కొబ్బరి వేసుకున్నామండి, నూరుకున్నది. కలబెట్టుకున్నాము. కాసేపు ఇదంతా మొగ్గాలండి. మొగ్గేదాకా మూత పెట్టుకున్నాము. మగ్గనిద్దామండి. తీసుకుని చూసుకున్నామండి. ఇప్పుడండి వాటర్ పోసుకున్నాము. నేను ఈ గ్లాసుడు వాటర్ పోసుకుంటున్నాను. ఇవన్నీ ఎగిరిపోవాలండి, దగ్గరికి రావాలి కూర. అప్పుడు దాకా ఉడికించుకోవాలండి. ఇంతేనండి. మళ్ళీ మూత పెట్టుకున్నాము. దగ్గరికి వచ్చిందాము చూద్దామండి. ఇంకా దగ్గరికి రావాలి. కానీ కమ్మ నాశనం వేస్తుందండి. కొబ్బరి చికెను వండుకుంటే సూపర్గా ఉంటుందండి. ఇంకా దగ్గరికి రావాలండి. అయిపోయిందాము చూసుకుందామండి. అయిపోయిందండి, దగ్గరికి వచ్చింది. మనము గరం మసాలా వేసుకున్నాము లాస్ట్కి. సూపర్గా ఉంటుందండి. బబుల్లోకి తీసుకున్నామండి. చికెన్ చాలా అంటే చాలా బాగుంటుందండి. బబుల్లోకి తీసుకున్నాం. నేను ఆ బబుల్లోకి తీసుకుంటానండి. చాలా సూపర్గా ఉంటుందండి. ఎట్లా వండుకోండి. కొబ్బరి చికెన్ అండి చాలా బాగుంటుందండి. రసం పెట్టుకోవాలి. మేము రసం పెట్టుకున్నామండి దీంట్లోకి. చాలా చాలా బాగుంటుందండి. కొత్తిమీర వేసుకున్నామండి. నేను రసం కూడా పెట్టుకున్నానండి. దీంట్లో రసం ఉంటే చాలా సూపర్గా ఉంటుందండి. రసంలో కాడ కొంచెం వేసుకున్నాము. చాలా చాలా బాగుంటుందండి. కొబ్బరి చికెన్ అండి చాలా సూపర్గా ఉంటుంది. దీంట్లో రసం పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఏండి, లైక్ చేయండి. చాలా సంతోషంగా ఉంటుందండి. లైక్ చేస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. ప్లీజ్ అండి, నాకు సపోర్ట్ చేయరండి. మీరు సపోర్ట్ చేయండి. చాలా కష్టపడుతున్నాను. ప్లీజ్ అండి. బాయ్ అండి.